ఈరోజు చాలా మంది కుటుంబాలు సర్వనాశనం అవడానికి కారణం తాగుడే కదా. చాలా మంది కుటుంబాలు నాశనం అవడానికి వ్యభిచారమే కదా. చాలా మంది కుటుంబాలు పేదరికంలోనికి రావటానికి వారు అనుసరిస్తున్నటువంటి చెడ్డ మార్గాలే కదా. గమనించి ఆలోచించి చూడండి. పరిశుద్ధ జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి దేవుని సన్నిధికి వస్తూ ఉంటే నీ యొక్క కుటుంబము, నీ బిడ్డలు, నీ యొక్క కుటుంబము ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నీకు శక్తి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, పని చేసుకోవటానికి ఆరోగ్యం ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, చేతి నిండా పని ఇచ్చాడు. కానీ వాటి యందు సంతోషించకుండా, కుటుంబంలో సంతోషించకుండా వ్యర్థమైన వాటి వరకు పరిగెత్తుతూ, ఈజీ మనీ కొరకు, త్వరగా ధనవంతులైపోవాలని, రాత్రికి రాత్రే లక్షలాది రూపాయలు రావాలని, ఎవరి దగ్గర నుంచో వచ్చే